ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. 6 డిపోల పరిధిలో 650 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులకు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ప్రైవేటు సిబ్బందితో తాత్కాలికంగా బస్సులు నడుపుతున్నారు అధికారులు. దీనికి సంబంధించి నిజామాబాద్ బస్టాండ్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే బస్సులను బయటకు రానియకుండా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఆయా డిపోల ముందు బైఠాయించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని డిపోల్లోనూ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. అయితే కొంత మహారాష్ట్ర సరిహద్దు కావడంతో మహారాష్ట్రకు సంబంధించినటువంటి బస్సులు మాత్రం మనకు కొంత ఆయా బస్టాండ్ ప్రాంగణాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఒక మహారాష్ట్రకు వెళ్ళేటువంటి బస్సులు, అది కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి బస్సులు కొంతమేరకు ఈ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మహారాష్ట్రకు సంబంధించినటువంటి బస్సులు మాత్రం కొంత నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి బస్సులకు సంబంధించి తాత్కాలిక ఏర్పాట్లను ఆర్టీసీ అధికారులు చేసిండు. కొంత మేరకు దాదాపు ఒక 15 నుంచి 20% వరకు బస్సులు నడుస్తున్నట్టుగా కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు ఉద్యోగస్తులతో బస్సులు నడిపించేటువంటి ఒక ప్రయత్నాన్ని ఆర్టీసీ ముందే చేసింది. అంటే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తామని ముందు నుంచే చెప్తున్నటువంటి నేపథ్యంలో గత 4-5 రోజులుగా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టుగా కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మేరకు ప్రైవేటు ఉద్యోగస్తులను తాత్కాలికంగా ఈ సమ్మె కాలం కోసం తాత్కాలికంగా ప్రైవేటు ఉద్యోగులను తీసుకొని వారి ద్వారా ఈ బస్సులు నడిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. మనం చూడొచ్చు బస్టాండ్లో 1-2 బస్సులు కదులుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక మిగతా బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఇట్లా ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ అందుబాటులో ఉన్న చోట అయితే ఆ బస్సులను నడిపిస్తున్నటువంటి కనిపిస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ నుంచి ప్రధాన రూట్లు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ బస్టాండ్ నుంచి అటు నిజామాబాద్ నుంచి కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ నుంచి బోధన్ కావచ్చు, నిజామాబాద్ నుండి ఇటు ఆర్మూర్ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం తాత్కాలిక ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొంత మేరకు బస్సులు సంచరిస్తున్నట్టుగా అయితే మనం బస్టాండ్ ప్రాంగణంలో చూడొచ్చు. అయితే ఉదయం నుంచి కూడా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కొంత ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రైవేట్ వాహనాలు అట్లాగే పాక్షికంగా నడుస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుల ద్వారా వెళ్లేందుకైతే ప్రయాణికులు సిద్ధమయ్యారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్తో అర్ధరాత్రి నుంచి కూడా బస్సులన్నీ నిలిచిపోయినాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 బస్ డిపోలు ఉన్నాయి. ఇందులో 6 డిపోలకు సంబంధించి 650 బస్సులు, 1884 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా కూడా ప్రస్తుతం 1884 మంది కార్మికులు వీరంతా కూడా సమ్మెలో ఉండడంతో కొంత ఎలక్ట్రికల్ బస్సులు అట్లాగే అద్దె బస్సులు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఎలక్ట్రిక్ బస్సు ఒక నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి ఒక ఎలక్ట్రిక్ బస్సు మనకు కనిపిస్తుంది. ఇట్లా ఏదైతే ప్రైవేట్కి సంబంధించినటువంటి హైర్ చేసుకునేటువంటి బస్సెస్ ఉంటాయో, అద్దె బస్సులు ఉంటాయో అవి మాత్రం నడుస్తున్నాయి. ఎందుకంటే వాటికి సంబంధించి డ్రైవర్లు, కండక్టర్లు అంతా ప్రైవేట్ సిబ్బంది. సో అట్లా కొంత పాక్షికంగా అయితే బస్సు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిపోల వద్ద, బస్టాండ్ల వద్ద ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక బోధన్, కామారెడ్డి బస్టాండ్లో ఉదయం కొంత మేరకు ఆందోళన జరిగింది. బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఆర్టీసీ కార్మికులను పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత తోపులాట జరిగింది. ఇక ఆర్టీసీ కామారెడ్డికి సంబంధించి ఆర్టీసీ బస్సులో బయటకు ప్రైవేట్ ఎంప్లాయీస్ ద్వారా బయటకు తీసుకెళ్తున్నటువంటి బస్సులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. టైర్లలో గాలిని తీసేశారు. ఇట్లా 1-2 చిన్న సంఘటనలు మినహా ప్రస్తుతం బంద్ అయితే కొనసాగుతుంది. అయితే బంద్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో చూస్తే మనం నిజామాబాద్ బస్టాండ్లో చూస్తే ప్రస్తుతం బస్సులు సంచరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంత తాత్కాలిక ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో బస్సులు అయితే పాక్షికంగా తిరుగుతున్నాయి. కొంత మేరకు బస్సులు ఆగి ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా మెల్లిమెల్లిగా అయితే బస్సులు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కంటిన్యూ అవుతుంది. ఆర్టీసీ ఉద్యోగ సంస్థ కూడా 1880 ఆర్టీసీ కార్మికులంతా కూడా ప్రస్తుతం సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బస్సులు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. కొంతమేరకు అద్దె బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు మాత్రం పాక్షికంగా నడుస్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం మనకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.